నాకు కోర్టు సమన్లు రావటం ఏంటయ్యా? చూడండి, వచ్చింది సమన్లే గాని జడ్జిమెంట్ కాదు. జడ్జిమెంట్ మీ ఫేవర్ లో వచ్చేట్టు నేను చూస్తాను. అదండి వెళ్దాం కోర్టు. ఈడెక్కడ ఎన్ని బాగున్నాయర్రా? ఇదిగో లాయరు, రేపే ఎంసెట్ పరీక్షలయ్యా. మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యన పేపర్ లీకేజ్ ముహూర్తం పెట్టా. ఆ గంటలో వెళ్తేనే పని అయ్యేది, మన చేతికి డబ్బు అంది. లేకపోతే మనకి అడ్వాన్స్ ఇచ్చిన పార్టీలందరూ లబ 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 కొట్టుకుంటారు, మన పొజిషన్ వీక్ అయిపోతుంది. మధ్యాహ్నం 1 గంట లోపు కోర్టులో మీ పని అయ్యేట్టు నేను చూస్తాను. పదండి. కుర్రలాయర్ కనపడలేదండి. మన దెబ్బకి భయపడి తోక ముడిచాడా? ఓ సార్ అటు చూడండి. అమ్మా, నాన్న, నేను లాయర్ అవ్వాలన్న ఇన్నాళ్ళు మీ ఆశయాన్ని ఈరోజు నెరవేర్చాను. నేను వాదించే మొదటి కేసు నా తండ్రి దవ్వడం నా దురదృష్టమైన ఈ కేసు గెలిచేలా నన్ను ఆశీర్వదించండి. సత్య, రేపు ఎంసెట్ ఎగ్జామ్స్. ఆ సాంబశివం గారు ఎట్టి పరిస్థితుల్లోనే ఎంసెట్ పేపర్స్ లీక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. వాడు కోర్టులోనే ఉండాలి కాబట్టి వాడి పిఏ మీద ఒక నిశ్చించాడు. ఓకే, కమ్ ఆన్ మూవ్. రోడ్డు మీద ఎవరో ఏవో మాటలు చెప్తే ఇంటికి వచ్చి అడగడం ఏమిటండి? ఈ విషయం తెలిస్తే నలుగురు మా పరివేం కావాలి. మీ తరఫున వాదించేందుకు ఎవరన్నా ఉన్నారా? yes your honor. ప్రొసీడ్. లుక్ మిస్టర్ సాంబశివం, చూస్తూనే ఉన్నానండి. మీరు రాఘవ్ గారిని మీ ఇంటికి పిలిచి 10 లక్షల లంచం ఇస్తాన్నారా? లంచం? అయ్యా, గుళ్ళో 10 పైసలు దక్షిణ వేస్తేనే దేవుడికి లంచం ఇస్తున్నాడు అని జనం ఎక్కడనుకుంటారో అని భయపడే నేను 10 లక్షలు మరైతే ఆయన్ని ఇంటికి ఎందుకు పిలిపించారు? ఇంటికి? అయ్యా, నాకు ఆయనకి నయా పైస పరిచయం కూడా లేదండి. అలాగా? మరైతే కలవటానికి జైలుకి ఎందుకు వెళ్ళారు? నేను జైలుకి వెళ్తే రిజిస్టర్లో నా సంతకం ఉంటది కదండి. పెట్టు. యువర్ ఆనర్, చట్టానికి కళ్ళు లేవంటారు, కానీ ఇప్పుడు చట్టానికి కళ్ళున్నాయి. జైలు రిజిస్టర్లో పేరును మార్చగలరు, కానీ అదే జైల్లో ఉన్న క్లోజ్ సర్క్యూట్ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాన్ని ఎవ్వరూ మార్చలేరు. ప్లీజ్ అలౌ మీ యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పెరిగిన టెక్నాలజీతో ఇలాంటి సాక్ష్యాలు ఎన్నైనా సృష్టించవచ్చు. అమెరికా అధ్యక్షుడు జైలుకు వచ్చి ఈ రాఘవ గారితో మాట్లాడినట్టు నేను సృష్టించగలను. యువర్ ఆనర్, ఈయన లాయరుగా కాక ఒక నేరస్తుడిగా, ఒక నేరస్తుడికి కొడుగ్గా క్రిమినల్ బుర్రతో ఆలోచించి ఇలాంటి వాళ్ళు సృష్టిస్తున్నాడు. క్రిమినల్ మెంటాలిటీ ఉన్న ఇలాంటి వాళ్లను చదువుకొనిస్తే కోర్టుని ఇలాగే మోసం చేస్తారు. ఇలాంటి వాళ్లను చదువుకోనివ్వటమే తప్పు. తప్పుడు పనులు చేసి జైలుకెళ్లి కోర్టుని ఇలా తప్పుదోవ పట్టించాలనుకుంటున్న ఇలాంటి ఖైదీ లాయర్లకు కోర్టులో వాదించే అర్హత కూడా లేదు. అంతేకా, దట్స్ ఆల్ యువర్ ఆనర్. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ ఫర్ లంచ్. ఇప్పుడు 1 గంట అయింది. మీరు వెళ్ళి వెంటనే పని చూసుకుని తొందరగా వచ్చేయండి మళ్ళీ. రెడీగా ఉన్నారు? ఏంటండి ఎంత లేటు? మనం చేసేది లీకేజ్ వ్యాపారం. లేట్ కాకుండా ఎట్టుంటదయ్యా? బ్రేక్ టైమ్ లో కానీ బోల్ నుంచి బయట పడలా. సర్లే, క్యాష్ తీసుకోండి సార్. అందరిది కలిపి 2 కోట్లు. ఇదిగోండి సార్ పేపర్లు. ఓకే ఓకే. రై, ఈ మొత్తాన్ని 2 సూట్ కేసులు సర్దేసి. అలాగండి. ఇక ఒరిజినల్ పేపర్ జెరాక్స్ కాపీ. ఇంకా సేపు ఆగండి, మీతో నేను కూడా తనులు తింటాను. ఇంకా చూస్తారంటే పదండి పదండి. మీరు చూస్తారంటరా అనేసి.
వదిలిరా. బతికిపోయాడురా. రేయ్, బతికున్న నీళ్ళరా. గళ్ళ వచ్చాడు. సార్ సంబయ్య గారు వాట్ హ్యాపెండ్ సార్? కాలు కారులో ఇరుక్కుపోయిందయ్యా. ఓ మీరేం కంగారు పడకండి సార్, డాక్టర్ నేనున్నాను కదా, రక్షించుకుంటాను. అయ్యో, అరే లీకేజ్ డాక్టర్, నీకు చెంచాకి చాకు తేడా తెలుసు ఆయన. నన్ను మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. ఇచ్చేసాను సార్. ఏంట్రా ఇది? సార్ కాలు కోసేసి బాడీ బయటికి లాగేస్తాను సార్. వద్దురా, రే. మీరేం భయపడకండి సార్. సార్ కాలు పోతే 2 కర్రలు సంకలో పెట్టుకుని మిమ్మల్ని మీరే మోసుకెళ్ళొచ్చు సార్. కానీ మీరు పోతే మిమ్మల్ని మోయడానికి 4 మనుషులు కావాలి సార్. వద్దు వద్దురా నాయనా, నా చావునేంత నాయనా, నన్ను వదిలేరా రే. ఈ ప్రాణాన్ని నా ప్రాణం ఇస్తాను సార్. డాక్టర్ బ్రహ్మ వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ఆపరేషన్. సిజేరియన్ ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీసినట్టు కాలు కోసేసి బాడీ బయటికి లాగుతా. ఓ షిట్! ఈ టైంలో ఉపయోగించాల్సింది డాక్టర్ తొక్కల బ్రెయిన్ కాదు, నాలాంటి గ్రేట్ ఇంజనీర్ బ్రెయిన్. కాల్ కట్ చేయకుండా కార్ కట్ చేసి బాడీ బయటికి తీద్దాం. నో రేయ్, మీ ఇద్దరేంట్రా నా పైలట్ యమభట్టుల్లో దొరికారు. నన్ను వదిలేంట్రా బాబు, మంచి ఏం పర్లేదు సార్. కాలు ఇదిగో, ఆ. కార్ కట్ చేయాలి. కాదు కాలే కట్ చేయాలి. కాదు కారే. కాలే కట్ చేయాలి. కారు. కాలే కట్ చేయాలి. కారు. కాలే కట్ చేయాలి. ఏ, కారు. అమ్మో వాళ్ళు వచ్చేస్తున్నారు, మన కాలు చేయి తీసేస్తారు. పద పద. ఆదిత్య, నన్ను తొందరగా ఓ మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళవయ్యా. ఏ నీ వరకు వచ్చేసరికి మంచి డాక్టర్ కావాల్సి వచ్చాడా? నీ వరకు వచ్చేసరికి ప్రాణం విలువ తెలిసిందా? ఒక ఇంట్లో దొంగతనం జరిగితే ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే నష్టపోతారు. ఒక చోట కల్తీ జరిగితే కొందరు మాత్రమే నష్టపోతారు. ఒక బ్యాంక్ రాత్రి ఎత్తేస్తే ఆ ఖాతాదారులు మాత్రమే నష్టపోతారు. కానీ వీడు చేసే పేపర్ లీకేజ్ వల్ల అర్హత లేని వాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అయితే మొత్తం సమాజం నష్టపోతుంది. ఈ పాపిస్టు డబ్బు కోసమేగా నువ్వు స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంది. రేయ్, నీకు ఈ డబ్బు కంటే 10 డబ్బు ఇస్తాం. నీ వల్ల నాశనం అయిపోయిన స్టూడెంట్స్ జీవితాలకి న్యాయం చేయగలవా? చేయరా? న్యాయం పేపర్ లీకేజ్లతో స్టూడెంట్లకి మీరు చేస్తున్న ద్రోహం దేశం మొత్తం
మొత్తం క్యాన్సర్ లా వ్యాపిస్తుందిరా. మీరు మీలాంటి విద్యా సంస్థలు తయారు చేసిన స్టూడెంట్లు డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, లాయర్లుగా మారి అన్ని రంగాల్ని సర్వనాశనం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఏ స్టూడెంట్ కి తీసుకుని స్టూడెంట్స్ ఇండియాలోనూ ఉన్నారు. కానీ వాళ్ళ తెలివితేటలు మీలాంటి స్వార్థపరుల వల్ల అన్యాయం అయిపోతున్నాయి. భారతదేశపు భవిష్యత్తు మా స్టూడెంట్స్ భవిష్యత్తు పైన ఆధారపడిందిరా. స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుండాలంటే నీలాంటి వాళ్ళు బ్రతుకుండకూడదు. రే పెట్రోల్ అందుకుంటా. వద్దు. అతని వదిలేయండి. ఆదిత్య, నన్ను క్షమించవయ్యా. నేను చేసిన తప్పులన్నీ కోర్టులో ఒప్పుకుంటాను. ముందు నన్ను కాపాడు బాబు. వెళ్ళి హెల్ప్ చేయండి. జడ్జి గారు లంచం తీసుకుని ఎంసెట్ పేపర్ లీక్ చేయమంటే చేయనన్నాడని వీళ్ళ నాన్నగారిని లంచం కేసులో ఇరికిచ్చింది నేనేనండి. ఆయన నిర్దోషి. అసలు నువ్వే కాదు, జడ్జి స్థానంలో ఉన్న నేను కూడా దోషిని. ఆదిత్య, నువ్వు శేఖర్ని హత్య చేయలేదని, నా కూతురు జీవితాన్ని నువ్వు కాపాడటంలో అతను చంపాడని నాకు తెలుసు. కానీ నిజం చెబితే నా జీవితం నాశనం అవుతుందని భయపడ్డాను. నేను చేసిన తప్పుకి నా కూతుర్ని విధవం చేసి ఆ దేవుడు నన్ను శిక్షించాడు. ఆ రోజున 4 గోడల మధ్య అబద్ధం చెప్పిన నేను ఈ రోజున నలుగురిలోనూ నిజం చెప్తున్నాను. నువ్వు నిర్దోషివి. ఇన్నాళ్ళు నిన్ను నీ కుటుంబానికి దూరం చేసినందుకు, నీకు శిక్ష పడేలా చేసినందుకు నన్ను క్షమించు. కోర్టులో నువ్వు మీ నాన్నగారు నిర్దోషులని చెప్పి తీర్పు చెప్తాను. నేను చేసిన తప్పుకి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తాను. జైల్లో ఖైదీ ఉండి కూడా పట్టుదలతో లాయర్ వై చరిత్ర సృష్టించావు. యువతకు ఆదర్శంగా నిలిచి స్టూడెంట్ నెంబర్ 1 అయ్యావు. నువ్వు జీవితంలో కూడా నెంబర్ 1 కావాలి. ఆల్ ది బెస్ట్.